నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. రుద్రాంశ సంభూతుడు, అతులిత అమేయమైన దీక్షా దక్షతలకు ధీరుడు, కోరిన వారికి వరాల్ని అనుగ్రహించే ప్రసన్న వరద రూపుడు ఆంజనేయుడు. హనుమ అంటే మంత్ర శరీరుడని అర్థం. మంత్రమే శరీరంగా కలిగిన వేదమూర్తి హనుమ. అలాంటి ఆంజనేయుడు శయన భంగిమలో కొలువైన దివ్యక్షేత్రం ఉత్తరప్రదేశ్ త్రివేణి సంగమ పుణ్యస్థలి ప్రయాగ్రాజ్లో ఉంది. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాలని తిలకిద్దాం. బడే హనుమాన్జీ సన్నిధి విశేషాలని తెలుసుకుందాం. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వరణ రఘువర విమల యశ జోదాయక ఫలచారి बुद्धिहीन तनु जानिकै सुमिर पवन कुमार बल बुद्धि विद्या देह मोहि हरहु कलेश विकार। जय हनुमान 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 जय हनुमान। హనుమాన్ అంటే సర్వజ్ఞుడైన జ్ఞానయుతమైన తేజోస్వరూపుడు. యోగశాస్త్ర రీత్యా సుషుమ్న జ్యోతికి సంకేతం. ఆ సుషుమ్నకి ప్రతిఫలనమే హనుమ. భక్తి భావన, కార్యసాధన, ఆత్మశోధన, నిరుపమాన స్వామి ఆరాధనలకు సాకార రూపం అంజనీపుత్రుడు. అలాంటి పవనసుతుడు శయన భంగిమలో కొలువై త్రివేణి సంగమస్థలి క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తున్నాడు. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामदूतं शिरसा नमामि। मकुटरत्नकान्तिमधिततमिश्रम् अरुणोदय रुचिराननकमलं चलितमकरकुण्डलगण्डभागं नवमणिमयरसनामध्यभागं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामदूतं शिरसा नमामि। బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆంజనేయుడు మహాశక్తి సంపన్న దైవం. ధైర్యాన్ని నిరంతరం ప్రదర్శించే ధీరోదాత్త స్వరూపం. ఎక్కడ ఆంజనేయ నామస్మరణ ఉంటుందో అక్కడ వీరత్వం తాండవిస్తుంది. అపజయాలు తొలగి విజయాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యలబ్ధి చేకూరుతుంది. అజేయ పరాక్రమవంతుడిగా వాయువు అంశతో ఆవిర్భవించిన ఘనతర యశస్వి ఆంజనేయుడు. హనుమంతుని ఆలయం లేని ఊరు ఉండదు. ఆ మందిరాల్లో, ఆలయాల్లో స్వామి గదాధారి అయి దర్శనమివ్వడం, సంజీవని పర్వతాన్ని మోసే రీతిలో గోచరం కావడం పరిపాటి. అయితే అందుకు విభిన్నంగా ప్రయాగ్రాజులో మాత్రం విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా ఆంజనేయుడు శయనించే రూపంలో భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు.
రామభక్తుడైన ఆంజనేయుణ్ణి ధ్యానించినా పూజించినా శారీరక మానసిక అనారోగ్యాలు నివారణ చెందుతాయని, ప్రతికూల శక్తులు నశిస్తాయని హనుమాన్ చాలీసా పేర్కొంటోంది. राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिनु पैठारे, सब सुख लहे तुम्हारी शरण, तुम रक्षक काहू को डरना, आपन तेज सम्हारो आपै, तीनों लोक हाँकते कापे, भूत पिशाच निकट नहीं आवै, महावीर जप नाम सुनावै, नासै रोग हरै सब पीरा, जपत निरंतर हनुमत वीरा. ఈ స్తోత్రంలో పేర్కొన్న రీతిలోనే తనను దర్శించుకునే భక్తుల సకల రుగ్మతల్ని నయం చేసేందుకు హనుమ స్వయంభూగా కొలువు తీరిన ఆలయమే ప్రయాగ్రాజులోని శయన హనుమాన్ సన్నిధానం. బడే హనుమాన్గా ఖ్యాతిగాంచిన ఈ సన్నిధి ఎంతో అరుదైనది, విలక్షణమైనది. పేరుకు తగినట్లుగానే విరాట్ రూపంలో ఆంజనేయుడి విగ్రహం గోచరమవుతుంది. త్రివేణీ సంగమస్థలిని ఆనుకుని విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయం మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తారు. రుద్ర రూపమే అంజనానందుడిగా ఆకృతి దాల్చిందని పరాశర సంహిత ప్రకటించింది. హర అనే శివశబ్దంలో హకారం హనుమవాచకం, రకారం రామసూచకం. ఈశ్వర చైతన్యమే రాముడి రూపంలో పరమాత్మగా ఆవిష్కారమైతే ఆ దైవీగుణ సంపన్నతను లోకానికి చాటి చెప్పడానికి పవనసుతుడు అవతరించాడు. వేద హృదయమై రామాయణం భాసిల్లితే ఆ వేద ధర్మాన్ని ప్రతిఫలింపచేయడానికి వేదమూర్తిగా వాయుపుత్రుడు వ్యక్తమయ్యాడు. అలాంటి హనుమ మహావీర రూపధారిగా బడే హనుమాన్గా వ్యక్తమయ్యాడు. वन्दे सन्तं श्रीहनुमन्तं, रामदासमामलं बलवन्तं, वन्दे सन्तं श्रीहनुमन्तं, रामदासमामलं बलवन्तं, वन्दे सन्तं श्रीहनुमन्तं. సూర్యుని పండని తలచిన హనుమా, వజ్రఘాతము తగిలిన హనుమా, సుందర కాండకు వీరుడు హనుమా, భక్తికి శక్తికి ప్రతీక హనుమా, భక్తాగ్రేసరుడు హనుమా. ప్రయాగ్రాజులోని బడే హనుమాన్ ఆలయంలోని విగ్రహం 8 అడుగుల లోతులో 20 అడుగుల ఎత్తు 8 అడుగుల వెడల్పుతో దర్శనీయమవుతుంది. హనుమ విగ్రహం గంగా నదిని వీక్షిస్తూ ఉంటుంది. ప్రతి 2 ఏళ్లకోసారి గంగా నది ఉప్పొంగి హనుమ విగ్రహాన్ని పూర్తిగా ముంచేస్తుంది. ఆ సందర్భంలో బడే హనుమాన్ గంగమ్మ ఒడిలో సేద తీరుతాడంటారు. దేశంలోని హనుమ ఆలయాల్లో ఎంతో వైవిధ్యమైనది, విలక్షణమైనది ప్రయాగ్రాజులోని బడే హనుమాన్ ఆలయం. భక్తులు ఈ మహామంగళ మారుతిమూర్తిని 8 అడుగుల ఎత్తు నుంచి దిగువగా దర్శించుకోవాలి. హనుమ విగ్రహం కుడిపాదం దగ్గర రావణాసురుడి విగ్రహం, ఎడమపాదం దగ్గర మైరావణుడి విగ్రహం ఉంటాయి. అలాగే పాదపీఠంలో మనోధైర్యానికి ప్రతీకైన కామదాదేవి విగ్రహం, ఆంజనేయుడి శిరస్సు దగ్గర రామలక్ష్మణుల విగ్రహాలు నెలకొని ఉంటాయి. స్వామిని గంగానది వర్షాకాలంలో తాకుతూ ప్రవహిస్తుంది. గంగ ఉప్పొంగి ఆలయంలో ఉన్న హనుమ విగ్రహాన్ని అభిషేకిస్తుంది. ఆ సందర్భంలో గంగానదికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులకు గంగానది పూర్తిగా మళ్లీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ సందర్భంలో బడే హనుమాన్ విగ్రహం మరింత తేజస్సుతో ప్రకాశిస్తుంది. ఆ తరుణంలో భక్తులు స్వామి నిజరూప దర్శనం చేసుకుంటారు.
అఖిల విషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్చం సీతాపతిదూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యం తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగం సంజీవనమాశాసే మంజులమహిమానం అంజనాభాగ్యం. బడే హనుమాన్ ప్రయాగరాజులో సాకారం కావటానికి ఎన్నో పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ గాథల నేపథ్యంగా ఈ క్షేత్రం మరింత పురాణ ప్రశస్తిని సంతరించుకుంది. రామాయణ గాథలతో ఇతివృత్తాలతో ముడిపడిన ఈ క్షేత్రం శ్రీ హనుమ లీలా వైభవానికి ప్రతీకగా భాసిల్లుతోంది. రావణాసురుడి పినతండ్రి కొడుకు మహామాయావి. ఆయన పేరు మైరావణుడు. ఆంజనేయుడి కన్నుగప్పి రామలక్ష్మణుల్ని అపహరించి వారిని పాతాళలోకానికి తీసుకువెళతాడు. వారి కోసం అన్వేషిస్తూ తీవ్ర నిర్వేదంలో కూరుకుపోయిన హనుమ గంగా తీరంలో విచారంగా విశ్రాంతి తీసుకుంటాడు. ఆ సందర్భంలో హనుమ చెంతకు గంగమ్మ వచ్చి తన పావన స్పర్శతో హనుమ అలసటను దూరం చేస్తుంది. గంగ చేసిన ఉపకారానికి హనుమ గంగాదేవికి నమస్కరిస్తాడు. తన తీరానే విగ్రహాకృతిలో తాను సేద తీర్చిన రీతిలోనే వెలసి భక్తుల్ని అనుగ్రహించమని గంగమ్మ హనుమను కోరుతుంది. గంగాదేవి కోరికపై హనుమ అక్కడే ఆవిష్కారమయ్యాడని స్థల పురాణం. మరో గాథ ప్రకారం రావణవధ తరువాత హనుమ భుజస్కంధాలపై కూర్చొని రామలక్ష్మణులు అయోధ్య వెళుతుంటారు. ఆ సందర్భంలో తీవ్రమైన దప్పికతో హనుమ అల్లాడుతుంటాడు. అప్పుడు హనుమను గంగా తీరంలో కాసేపు సేద తీరమంటారు రామలక్ష్మణులు. గంగా తీరాన దిగిన హనుమ గంగోదకాన్ని స్వీకరించి గంగా తీరాన కాసేపు విశ్రమిస్తాడు. ఆ భంగిమలోనే ఇక్కడ హనుమ వెలిశాడంటారు. సర్వకామ్య సిద్ధిప్రద హనుమగా భక్తులు ఆ స్వామిని ఆరాధిస్తారు. త్రివేణీ సంగమ దర్శనం పూర్తి కావాలంటే ముందు బడే హనుమాన్జీ దర్శనం చేసుకోవాలంటారు. త్రివేణీ సంగమ దర్శన యాత్ర సిద్ధించాలంటే ఈ హనుమాన్ దర్శనంతోనే పరిపూర్ణమవుతుంది. దాదాపు 7 శతాబ్దాల క్రితం నుంచి ఈ ఆలయం వర్ధిల్లుతోంది. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిరులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ हाथ वज्र अरु ध्वजा विराजै कांथे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर. బడే హనుమాన్జీ ఆలయానికి సంబంధించి మరో గాథ ప్రచారంలో ఉంది. కనోజ్ రాజ దంపతులకు సంతానం లేకపోవడంతో ఆయన రాజగురువును పరిష్కారం కోసం అర్థిస్తాడు. హనుమంతుడి సహజ సిద్ధమూర్తిని ప్రతిష్ఠించడం ద్వారా ఆయన అభిష్టం నెరవేరుతుందని రాజు సలహా ఇస్తాడు. దాంతో ఎన్నో ప్రదేశాలలో అన్వేషించగా వింధ్యాచలంపై సహజ సిద్ధంగా గోచరమైన హనుమాన్ విగ్రహాన్ని త్రివేణి సంగమ ప్రదేశంలో కనోజీ రాజు ప్రతిష్ఠించాడంటారు. కనోజ్ రాజు హనుమత్ భక్తికి సంకేతమే బడే హనుమాన్జీ ఆలయం. వింధ్యాచలం నుంచి హనుమ విగ్రహాన్ని గంగానదిలో తరలిస్తుండగా త్రివేణి సంగమ స్థలిలో పడవ విరిగి విగ్రహం గంగానదిలో మునిగిపోయింది. కొన్ని సంవత్సరాల తరువాత గంగానది నీటి మట్టం తగ్గాక శ్రీరామ భక్తుడైన బాబా బాలగిరి మహారాజ్ ఆంజనేయుడి విగ్రహాన్ని కనుగొన్నాడు. స్వామికి ఆలయాన్ని నిర్మించమని అప్పట్లో ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజును కోరాడు. రామభక్తుడైన ఆ రాజు వెంటనే బడే హనుమాన్జీ విగ్రహం ఎక్కడ లభ్యమైందో అక్కడకు సమీపంలోనే ఆలయాన్ని నిర్మించాడంటారు. ఇలా ఎన్నో కథలు, లీలలు, విశేషాలు బడే హనుమాన్ ఆలయ నేపథ్యంగా ప్రస్తావిస్తారు. ప్రేమ రూధ
प्रेमरूधगळमाश्रुवहन्तम् प्रेमरूधगळमाश्रुवहन्तम् पुलकाङ्कितवपुषा विलसन्तम् पुलकाङ्कितवपुषा विलसन्तम् पुलकाङ्कितवपुषा विलसन्तम् वन्दे सन्तम् श्रीहनुमन्तम् మరో గాథ ప్రకారం గంగా తీరములో ఉన్న నిధుల్ని కాపాడేందుకు ఇక్కడ స్వామి ఇలా శయన రీతిలో కొలువయ్యాడని, అలాగే సంజీవిని పర్వతాన్ని తెచ్చే క్రమంలో హనుమ అలసిపోయి కాసేపు ప్రయాగ్రాజులో విశ్రమించాడని చెబుతారు. రామరావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు హనుమంతుడు సంజీవని కోసం హిమాలయాలకు పయనమయ్యాడంటారు. సంజీవని పర్వతాన్ని తెస్తూ మార్గమధ్యంలో ఇక్కడ గంగా తీరంలో విశ్రాంతి తీసుకున్నాడని చెబుతారు. అదే రీతిలో ఇక్కడి ఋషుల కోరికపై శయనభంగిమలోనే స్వయంభూగా వెలిశాడంటారు. మరో కథ ప్రకారం స్వామి ఒకప్పుడు ఇక్కడ నిల్చున్న రీతిలోనే విగ్రహ రూపంలోనే దర్శనమిచ్చేవాడంటారు. అలా నిల్చున్న స్వామి పాదాల క్రింద నవనిధులు ఉన్నాయని స్థానికులు చెప్పుకునేవారట. ఓసారి కొందరు దొంగలు వచ్చి ఆ నిధుల్ని దొంగలించేందుకు వచ్చి విగ్రహాన్ని పక్కకు జరిపేందుకు సిద్ధమయ్యారంటారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా విగ్రహం అంగుళం కూడా కదల్చలేకపోయారట. కాసేపటికి అప్పటిదాకా నిల్చున్న స్వామి ఒక్కసారిగా శయనభంగిమలోకి మారిపోవడంతో భయపడిపోయిన దొంగలు అక్కడి నుంచి పారిపోయారట. అప్పట్నుంచి హనుమంతుడు ఆ నిధుల్ని కాపాడేందుకు అలా విశ్రాంతి భంగిమలోనే ఉండిపోయాడని అంటారు. ఇలా వివిధ రకాల కథలు, కథనాలు బడే హనుమాన్జీ ఆలయం నేపథ్యంగా పేర్కొంటారు. భక్తుల్ని రక్షించడానికి సదా నేను సిద్ధం అనే విధంగా శయన హనుమాన్ ఈ సన్నిధిలో దర్శనీయమవుతాడు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిర్విరామంగా బడే హనుమాన్ విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. నిత్యం అభిషేకాలు, అర్చనలు, ఆరాధనలు, సింధూర లేపనాలు స్వామికి నిర్వహిస్తారు. నిద్రావస్థలో విశ్రాంతి తీసుకుంటున్నట్టు కనిపిస్తున్న స్వామి పాదాల నుంచి నీరు ఉద్భవిస్తుందంటారు. ఈ నీరు నేరుగా గంగానదిలో కలుస్తుంది. దీనిని హనుమ పాదోదకమని వ్యవహరిస్తారు. ఈ పవిత్ర జలానికి అనారోగ్యాల్ని నయం చేసే శక్తి ఉందని చెబుతారు. అందుకే భక్తులు ఈ నీటిని స్వీకరించేందుకు ప్రాధాన్యమిస్తారు. అలాగే శారీరక, మానసిక సమస్యలు ఉన్నవారు ఇక్కడే కొన్ని రోజులు ఉండి రోజు హనుమంతుణ్ణి దర్శించుకొని పూర్తిగా నయమయ్యాకే ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతారని అంటారు. చైత్ర పౌర్ణమి నాడు హనుమత్ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతాయి. ఈ పూజల్లో పాల్గొనేందుకు వేల సంఖ్యలో ఈ ఆలయానికి చేరుకుంటారు. तरुणरुचिरशुभतरवरहारं समलङ्कृत दिव्यस्वर्णोपवीतं घटितटविलसितकाञ्चनचेलं मञ्जुमञ्जीरमहितपदाब्जं श्रीरामदूतं शिरसा नमामि श्रीरामदूतं शिरसा नमामि मणिशतनिभ दिव्यप्रकाशं सकल सद्गुणवृन्दसारपयोधिं दासमुखाम्बोज दशशतभानुं श्रितजनकुवलय सीतमयूखं श्रीरामदूतं शिरसा नमामि श्रीरामदूतं शिरसा नमामि. బడే హనుమాన్ దర్శనం సకల సౌభాగ్యకారకంగా భావిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాగ్రాజ్కి సులభంగా చేరుకోవచ్చు. అవ్యక్త అప్రమేయ పరతత్వానికి ప్రతిఫలనంగా ఇక్కడ ఆంజనేయుడు వర్ధిల్లుతున్నాడు. దేశంలోనే ప్రసిద్ధ పుణ్యస్థలి త్రివేణీ సంగమం ప్రయాగరాజులోని ఈ సన్నిధికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సులభంగా చేరుకోవచ్చు. బన్సౌలి ఎయిర్పోర్ట్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ప్రయాగరాజ్ నెలకొని ఉంటుంది. రైలు మార్గం ద్వారా చేరుకోవాలంటే అలహాబాద్ జంక్షన్కి చేరుకోవాలి. అక్కడి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ ఆలయానికి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఇక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రోడ్డు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. బడే హనుమాన్జీని కొత్వాల్జీ ఆఫ్ ప్రయాగ్గా వ్యవహరిస్తారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి మార్చి వరకు ఈ 6 నెలల మధ్యకాలంలో భక్తులు అధికంగా ఈ ఆలయానికి విచ్చేస్తారు. ప్రతి మంగళ, శనివారాలలో ఈ ఆలయం ఎంతో సందడిగా ఉంటుంది.
ప్రయాగ్రాజులోని బడే హనుమాన్ మందిరం ఎన్నో దర్శనీయ మందిరాల సమాహారం. విశాలమైన ప్రాంగణంలో కళా వైభవానికి ప్రతీకగా నిలుస్తోన్న ఈ ఆలయంలో అనేక సన్నిధానాలు భక్తుల్ని ఆకట్టుకుంటాయి. కేవలం స్మరణ మాత్రం చేత బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, చైతన్యం, వాక్పటిమల్ని అనుగ్రహించే ప్రణవస్వరూపుడు ఆంజనేయుడు. ప్రతికూల శక్తుల్ని నిలువరించి అనుకూల శక్తిని అనుగ్రహించే దివ్య వరదమూర్తి హనుమ. భక్తజన హృదయ మందిరాలు హనుమ క్షేత్రాలుగా వర్ధిల్లుతాయి. ఎక్కడ హనుమ నామస్మరణ ఉంటుందో అక్కడ శ్రీరాముడు ఉంటాడు. ఎక్కడ రామనామం వినిపిస్తుంటుందో అక్కడ ఆంజనేయుడు కొలువుతీరి ఉంటాడు. ఇంతటి మహిమాన్వితమైన ఆంజనేయుడు బడే హనుమాన్గా ఈ ఆలయంలో భక్తుల్ని విశేషంగా అనుగ్రహిస్తున్నాడు. విశ్వ విరాట్ చైతన్యమూర్తిగా హనుమాను శ్రీమద్ రామాయణంలో వాల్మీకి అభివర్ణించాడు. అందుకు తగిన రీతిలోనే పావనమైన త్రివేణి సంగమ స్థలిలో ప్రయాగ్రాజు దివ్య సన్నిధిలో ధీర గంభీర విశ్వరూప హనుమాగా ఆంజనేయుడు తేజరిల్లుతున్నాడు. ఆ పెద్ద హనుమంతుడు మనల్ని సర్వదా ఉద్ధరించాలని, ఆ స్వామి కృప మనపై నిరంతరం వెల్లివిరియాలని కోరుకుందాం. రేపు మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఊరేగి రావయ్య హనుమా, జయ హనుమా, ఊరేగి చూపించు మహిమా. హే! మాతోడు నీవయ్య హనుమా, మా హనుమా, మా గోడు కోరంత వినుమా. వాయుపుత్ర హనుమా, మా వాడవయ్య హనుమా, రామభక్త హనుమా, మా రక్ష ఇదే వినుమా. మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదగాయ, చూపించరాదయ మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ, నీ నీడ చాలునయ్యా. వాయుపుత్ర హనుమా, మా వాడ వచ్చే హనుమా, రామభక్త హనుమా, మా రక్ష ఇదే హనుమా. మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదగాయ, చూపించరాదయ మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ, నీ నీడ చాలునయ్యా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.